వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. రేవంత్ రెడ్డి, ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావు, ఇంకెంతమందిని చంపుతావు? హైదరాబాద్ నివాస్ న్యూస్. హైడ్రా అధికారుల వేధింపులతో ఇల్లు ఎక్కడ కూలగొడతారోనని ఆందోళనతో కూకట్పల్లికి చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికే హైడ్రా వల్ల 3 చనిపోయారు. ఇంకెంతమందిని రేవంత్ రెడ్డి పొట్టన పెట్టుకుంటాడు, ఎంతమందిని చంపదలుచుకున్నాడు? రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. ఇప్పుడే చూసాం, గాంధీలో మందులు దొరకక ప్రైవేట్ మెడికల్ షాప్ ముందు మందుల కొరకు రోగుల బంధువులు లైన్లు కట్టారు. కూకట్పల్లి నియోజకవర్గం నల్ల చెరువు బఫర్ జోన్ లో ఉన్నటువంటి బుచ్చమ్మ గారు ఈ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొట్టారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే 3 ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి. అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఇంకా ఎంతమంది నువ్వు చంపదలుచుకున్నావు? ఇది బుచ్చమ్మ ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. నీ యొక్క తప్పిదాల వల్ల, నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. దేనికోసం నువ్వు చేస్తా ఉన్నావు? ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు? ఎన్ని సమస్యలున్నాయి ఈ రోజు రాష్ట్రంలో. ఇప్పుడే గాంధీ ఆసుపత్రిలో మేము మా ఎమ్మెల్యే గారు రావడం లేట్ అయితే అక్కడ నిలబడి చూస్తా ఉంటే మెడికల్ షాప్ దగ్గర లైన్లలో నిలబడి మందులు కొనుక్కుంటున్నారు. అంటే గాంధీ లాంటి ఆసుపత్రిలో కనీసం పేద ప్రజలకు మందులు లేవు. పారాసిటమాల్ గాని, కడుపులో గ్యాస్ వస్తే ఇవ్వాల్సినటువంటి మందులు గాని, సిరప్లు గాని, చిన్న చిన్న మందులు కూడా లేక అన్ని బయటకు రాస్తుంటే మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కుంటున్నారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేసిండు రేవంత్ రెడ్డి.